నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో గిరిజనులదే కీలక పాత్ర జనజాతీయ గౌరవ్ దివస్ సమ్మేళనంలో ప్రధాని మోదీ వెల్లడి దేశ సంస్కృతిని విస్తృతపరుస్తున్న భారతీయ రైల్వేలు రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను జాతికి అంకితం చేస్తున్న ప్రధాని కేంద్ర నిధులతో రామ్జీ గోండు స్మారక మ్యూజియం బిర్సా ముండా జయంతి సభలో మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి సిద్దిపేట కలెక్టర్ రాజీనామా ఆమోదించిన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమవుతానన్న వెంకట్రామరెడ్డి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాలు దేశానికి గిరిజన సమాజం చేసిన సేవలు గత పాలకుల హయాంలో మరుగున పడిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో వారిదే కీలక పాత్ర అని చెప్పారు. దేశ జనాభాలో 10% ఉన్నప్పటికీ గిరిజనుల సమస్యల గురించి గత పాలకులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత తొలిసారి గిరిజనుల కళలు, సంస్కృతి, సంప్రదాయాలను దేశం సగర్వంగా స్మరించుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. భోపాల్లో నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళనంలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటానికి గిరిజనులు అందించిన సహకారాన్ని గుర్తిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశం జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటోందని మోదీ తెలిపారు. గిరిజనుల ఆటపాటల్లో జీవిత సందేశం ఉంటుందని కొనియాడారు. దేశ అభివృద్ధికి గిరిజన సమాజం అందించిన సహకారం గురించి మాట్లాడితే చాలా మంది ఆశ్చర్యపోతారు. భారతదేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో వారిదే కీలక పాత్రని చెబితే నమ్మరు. ఎందుకంటే వారి గురించి గతంలో ఎవరూ ఇలా చెప్పలేదు. వారి సేవలను గుప్తంగా ఉంచారు లేదా పరిమిత సమాచారం ఇచ్చారు. స్వాతంత్ర్యం తరువాత దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారి వల్ల ఇలా జరిగింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కారణంగా గిరిజనులు వారి సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడ్డాయని ప్రధాని వివరించారు. मुफ्त राशन मिलने से कोरोना काल में गरीब आदिवासी परिवारों को इतनी बड़ी मदद मिली. हर व्यक्ति, हर समाज आकांक्षी होता है, उसके सपने होते हैं. सालों साल वंचित रखे गए इन्हीं सपनों, इन्हीं आकांक्षाओं को उड़ान देने की कोशिश आज हमारी सरकार की प्राथमिकता है. आपके आशीर्वाद से आज उन 100 से अधिक जिलों में विकास की आकांक्षाओं को पूरा किया जा रहा है. आज जितनी भी कल्याणकारी योजनाएं केंद्र सरकार बना रही है, उनमें आदिवासी समाज बाहुल्य आकांक्षी जिलों को प्राथमिकता दी जा रही है. इतने वर्षों तक जनजातीय क्षेत्रों की बहन बेटियों को पानी के लिए कितना परेशान होना पड़ता था, मुझसे ज्यादा आप लोग इसको भली भांति जानते हैं. సమ్మేళనంలో పాల్గొనడానికి ముందు బిర్సా ముండాకు ప్రధాని పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు భోపాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరేకు నివాళులర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూణేలో కన్నుమూసిన పురందరే సేవలను గుర్తు చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ చరిత్రను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన పాత్ర చాలా గొప్పదన్నారు. ప్రపంచానికి ఆయన పరిచయం చేసిన ఆదర్శ భావాలు మనల్ని ముందుకు నడిపించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు. జనజాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళనంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజానికం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గిరిజన వీరుడు బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్ గా జరుపుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇక నుంచి ప్రతి ఏడాది నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్ నిర్వహిస్తామని మోదీ చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో బిర్సా ముండా స్మారకార్థం నిర్మించిన మ్యూజియంను ప్రధాని మోదీ వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో గిరిజన యోధుల సాహసాలు, వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మోదీ స్పష్టం చేశారు. తన జీవితంలో చాలా వరకు గిరిజన సోదర సోదరీమణులు, చిన్నారులతోనే గడిపానని, వారి కష్టసుఖాలు దగ్గరుండి చూశానని తెలిపారు. ఆదివాసీలు, గిరిజనుల జీవన విధానం, వారి అవసరాలు అన్నీ తనకు తెలుసని, వ్యక్తిగతంగా ఈ రోజు తనకెంతో ప్రత్యేకమని మోదీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో గిరిజన వీరులకు, వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని దేశం భావిస్తోందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దృఢ సంకల్పం వల్లే జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించిందని, గిరిజన వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది కూడా ఆయనే అని పీఎం గుర్తు చేశారు. गया मुंडा तक, जतरा टाना भगत से लेकर दीवा किसुन तक अनेक जनजातीय वीरों की प्रतिमाएं यहां है ही. उनकी जीवन गाथा के बारे में भी विस्तार से बताया गया. భగవాన్ బీర్సా ముండా జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని ఆయన విగ్రహం వద్ద లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన, ఆదివాసీలతో కాసేపు ముచ్చటించి బాగోగులు తెలుసుకున్నారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆదివాసీలు, గిరిజనులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి ఫోటోలు దిగారు. ఆదివాసీల ఆరాధ్య దైవం బీర్సా ముండా సేవలు అనిర్వచనీయమని, దేశం యావత్తూ బీర్సా ముండా త్యాగాలను స్మరించుకునేలా ప్రతి ఏడాది నవంబర్ 15న ఆయన జయంతి రోజును జనజాతీయ గౌరవ దివస్గా పాటిద్దామని మోదీ పేర్కొన్నారు. గోండు పాలకురాలు రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్లో ప్రారంభించారు. మధ్యప్రదేశ్లో తొలి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా దీనిని ఇటీవల అభివృద్ది పరిచారు. రాణి కమలాపతి రైల్వే స్టేషన్తో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను దేశ ప్రజలకు ప్రధాని అంకితం చేశారు. గేజ్ కన్వర్షన్తో పాటు విద్యుదీకరణ చేసిన ఉజ్జయిని, ఫతేబాద్, చంద్రావిగంజ్ బ్రాడ్గేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ మథేలా, నిమర్ఖేరీ బ్రాడ్గేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ గుణ, గ్వాలియర్ సెక్షన్లను కూడా మోదీ జాతికి అంకితం చేశారు. వీటితో పాటు ఉజ్జయిని ఇండోర్, ఇండోర్ ఉజ్జయిని మధ్య నడిచే 2 కొత్త ఎంఈఎంయు రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైల్వేలు దూరాలను అనుసంధానించడానికి ఒక మాధ్యమం మాత్రమే కాదని, దేశ సంస్కృతిని, దేశ పర్యాటకాన్ని, తీర్థయాత్రలను అనుసంధానించడానికి ఇది ఒక ముఖ్యమైన మాధ్యమంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాల తర్వాత మొదటిసారిగా భారతీయ రైల్వేలు మారుమూల ప్రాంతాలకు కూడా రైలు ప్రయాణ సదుపాయం కల్పించడానికి కృషి చేస్తున్నాయన్నారు. ఇంతకుముందు రైల్వేను టూరిజం కోసం ఉపయోగించుకున్న అది ప్రీమియం క్లబ్కే పరిమితమయ్యేదన్నారు. మొట్టమొదటిసారిగా సామాన్యులకు సరసమైన ధరలో పర్యాటకం, తీర్థయాత్రల ఆధ్యాత్మిక అనుభూతిని భారతీయ రైల్వేలు అందిస్తున్నాయని కొనియాడారు. రామాయణ్ సర్క్యూట్ రైలు అటువంటి వినూత్న ప్రయత్నమని అన్నారు. మార్పు స్వీకరించినందుకు రైల్వేలను మోదీ అభినందించారు. नाम जुड़ने से इसका महत्व भी और बढ़ गया है. गोंडवाना के गौरव से आज भारतीय रेल का गौरव भी जुड़ गया है. ये भी ऐसा समय में हुआ है जब आज देश जनजातीय गौरव दिवस मना रहा है. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన యోధుడు భగవాన్ బీర్సా ముండా 146వ జయంతిని రాజ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భగవాన్ బీర్సా ముండా చిత్రపటానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పుష్పాంజలి ఘటించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో భగవాన్ బీర్సా ముండా జరిపిన పోరును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. స్వాతంత్ర్య పోరులో
అసమానమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి త్యాగాలు చేసిన ఎందరో గిరిజన స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తమిళిసై స్పష్టం చేశారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుల సేవలను భావితరాలకు తెలిసే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మ్యూజియంస్ ని నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించడం శుభపరిణామన్నారు. గొప్ప చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన గిరిజనుల విశిష్ట సంస్కృతి సంప్రదాయాలను కళలను కాపాడాల్సిన ఆవశ్యకతను గవర్నర్ వివరించారు. నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ సమయంలో నా ఆలోచనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివాస్గా నిర్వహించడం నిజంగా ఒక చారిత్రక నిర్ణయం. దీనికి గౌరవ ప్రథమ మంత్రి గారికి ధన్యవాదాలు. స్వతంత్ర పోరాటం వీరుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా గారికి ఇది నిజమైన నివాళి. వారి వీరత్వానికి త్యాగానికి ఇది శాశ్వతమైన గుర్తింపు. దేశవ్యాప్తంగా స్వతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన మంది ఆదివాసీ వీరులను స్మరించుకుంటూ నీ జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్నాము. గొప్ప గొప్ప ఆదివాసీ యోధుల జీవిత చరిత్రలు ఎంతో కాలముగా మరుగున బాడి ఉండిపోయాయి. ఇది చాలా దురదృష్టకరం. వారి పైకల గౌరవాన్ని తెనిపెంటుకు ఒక చక్కటి అవకాశం. ఈ ఉత్సవాల ద్వారా విముక్తి ఉద్యమాలలో వారి భాగస్వామ్యని వారి త్యాగాలను స్మరించుకునే సదా అవకాశం స్పించింది. ఆదివాసిలో చరిత్ర ఆజాదీ కా అమృ మహోత్సవంలో భాగం అయింది. ఆదివాసీ గిరిజన నాయకుడు భారత స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం వారి హక్కుల కోసం పోరాడుతూ అతి చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన బిర్సా ముండా చిరస్థాయిగా నిలిచారన్నారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో రేపు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. పార్టీ అధినేత సీఎం చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరి ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతి రోజున దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దినోత్సవం నిర్వహించడం ఆదివాసీ సమాజానికి దక్కిన గౌరవం గుర్తింపుగా భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో ఇప్పటికే కొమరం భీం స్మారక మ్యూజియం నిర్మించగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో నిర్మల్లో రామ్జీ గోండు స్మారక మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారామె. నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దినోత్సవం నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియం సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొమరం భీం మనవడు కొమరం సోనేరావు ప్రత్యేక అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గిరిజన సంక్షేమం అభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. బిర్సా ముండా, రామ్జీ గోండు, కొమరం భీం పోరాటాలు, త్యాగాలే నేటి గిరిజన ఆదివాసీ సమాజానికి సంక్షేమ అభివృద్ది ఫలాలు అందిస్తున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ ఆదివాసీ పోరాట యోధులు రామ్జీ గోండు, కొమరం భీంల చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీలను మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించి వీక్షించారు. కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జాయింట్ డైరెక్టర్లు సముజ్వల, కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోనే ఆయన విగ్రహానికి పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న, ఆదివాసీ సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోయం బాపురావు, జోగు రామన్న మాట్లాడారు. బిర్సా ముండా పోరాటాల స్ఫూర్తికి సమున్నత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట
గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించేందుకు సంకల్పించడం అభినందనీయమన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గిరిజనుల విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ ఇక నుంచి ఏటా వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసులందరూ కూడా నవంబర్ 15ను ప్రత్యేకంగా వారి వారి రాష్ట్రాలలో మరి వారి గ్రామాలలో కూడా చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు మరి రాంచీలో మరి వారి ఎక్కడైతే బిర్సా ముండాను ఏదైతే మన జైల్లో పెట్టి విషమిచ్చి చంపిన ప్రదేశం ఏదైతే ఆ ప్రదేశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు విజిట్ చేయడం కూడా జరుగుతుంది. అదే రకంగా మనకు ఆదివాసులకు ప్రత్యేకమైన దినం లేకుండా, అంటే గతంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉండే కానీ జాతీయ ఆదివాసీ దినోత్సవం లేకుండే. కాబట్టి ప్రత్యేకంగా బిర్సా ముండా జయంతి రోజు మరి ఈరోజు మరి భారత ప్రభుత్వం మరి నరేంద్ర మోదీ గారు మరి ఆదివాసీ జాతీయ దినోత్సవంగా ప్రకటించడం, అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా బిర్సా ముండా గారి జయంతులన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు రాజీనామా లేఖ అందించారు. వెంకటరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ అభివృద్ది మార్గంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో ఉండాలనుకునే భావించి ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. రానున్న 100 సంవత్సరాలు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకునే విధంగా రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ది చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత నుండి పిలుపొచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరతానని తెలిపారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకం ప్రకారం పనిచేస్తానని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. స్థానంలో ఉంచే దిశగా అహర్నిశలు కృషి చేయడం, వారిని దగ్గర నుంచి చూడడం, వారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి విజన్, ఇవన్నీ కూడా అతి సమీపంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నేను చూసే అవకాశం రావడం, ఆ అవకాశాన్ని వచ్చేటప్పుడు ఈ అభివృద్ధిలో ఇంకా భాగస్వామ్యం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రమపడి రాష్ట్రం కొరకు అహర్నిశలు కృషి చేసి అభివృద్ధి పదంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు చూసే విధంగా చేస్తూ ఉన్నారో ఆ అభివృద్ధి మార్గంలో కూడా సార్ ఎంబడి ఉండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబడి ఉండి వారితో ఇంకా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఆశతోని వారి పార్టీలో జాయిన్ కావడం, ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. ఇలా తెలంగాణ అభివృద్ధి ఇవాళ దేశానికే తలమానికమైంది. ఇవాళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇంకా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో. మన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం, ఎన్ని సంవత్సరాలలో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం, నీటిపారుదల శాఖ నుంచి కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, అవన్నీ కూడా ఇవాళ దేశంలోనే అత్యంత వేగవంతంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని రైతుకి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రాష్ట్రంగా ఇవాళ భారతదేశంలో నిలిచింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి గట్టి పునాది వేయబడ్డది. కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా హంద్రినీవాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు విస్తరణ పనులు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా విస్తరణ పనుల కోసం టెండర్లు పిలిచిందని, విస్తరణ పనులను వెంటనే నిలిపేసేందుకు చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి ఈఎన్సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం 34 టీఎంసీలపై
చిలుకు నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాడుకుంటోందని మురళీధర్ లేఖలో తెలియజేశారు. మిగులు నీటి ఆధార ప్రాజెక్టులు, అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి 3,850 క్యూసెక్కుల బదులు 6,300 క్యూసెక్కుల వినియోగంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి పలు దఫాలుగా ఫిర్యాదులు చేసిందని వివరించారు. హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. గోదావరి నది యాజమాన్య బోర్డు క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. గెజిట్ అమల్లో భాగంగా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులను సందర్శిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ పరిశీలించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అతిథి గృహంలో ప్రాజెక్టు ఇంజనీర్లతో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు విశేషాలు, పనితీరును అధికారుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సరస్వతి, లక్ష్మీ కాలువలు, చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను పరిశీలించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్లో ప్రాజెక్టులను పరిశీలించింది. సింగూరు జలాశయం, విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బృంద సభ్యులు పరిశీలించారు. అనంతరం నిజాం సాగర్, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల గరిష్ట వరద నిల్వ సామర్థ్యాలు, నిర్వహణ విధానాలను అడిగి తెలుసుకున్నారు. గొల్లా కురుమల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పథకం అమలు ప్రారంభ సమయంలో 1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ఈ పథకం కింద మొదటి విడతలో ప్రభుత్వ పూచీకత్తుపై ఎన్సీడీసీ ద్వారా 3,549 కోట్ల రుణం తీసుకుని ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి 9 వాయిదాల్లో 2,900 కోట్లు ఎస్డీసీకి చెల్లించామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రెండో విడత అమలు కోసం లబ్దిదారుల వాటా మినహాయించి 4,593 కోట్ల రూపాయలు మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై ఎన్సీడీసీ అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. పథకం ఇంత గొప్పగా అమలవుతున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు. 75% సబ్సిడీ మీద ఈ దేశంలో ఇప్పటివరకు ఈ స్కీమ్ గురించి చరిత్రలో కూడా ఎవరు ఊహించని కార్యక్రమం ఇది. ఫస్ట్ ఫేజ్ కింద 4 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఎన్సీడీసీ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కులవృత్తుల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి సంకల్పంతో ఎవరు అడగకున్నా గానీ ఒక గొప్ప స్కీమ్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో 20 గొర్రెలు, ఒక పొటేల్, యూనిట్ కాస్ట్ 1,25,000 రూపాయలు, 75% సబ్సిడీ మీద ఈ దేశంలో ఇప్పటివరకు ఈ స్కీమ్ గురించి చరిత్రలో కూడా ఎవరు ఊహించని కార్యక్రమం ఇది. ఫస్ట్ ఫేజ్ కింద 4 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఎన్సీడీసీ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని దగ్గర 3,549.98 కోట్ల రూపాయలు లోను తీసుకొని, రెండోది బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 1,250 కోట్ల రూపాయలు, అంటే 5,000 కోట్ల రూపాయలతోని ఈ లోన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా ఆ కుటుంబాలకి స్కీమ్ ఇచ్చినటువంటి ఈ దేశంలో చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పటిష్టంగా మారుతుందని, సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో శిశు విహార్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన శిశు ప్రత్యేక వార్డుని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యులు కోవిడ్ సమయంలో అత్యంత గొప్ప సేవలు అందించారని కొనియాడారు. తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రత్యేకమైన శ్రద్దతో పనిచేశారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా పనిచేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కమిషనర్ దివ్యా దేవరాజన్, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్, కార్పొరేటర్ అష్రఫ్ రిజ్వాన్,
సూపరింటెండెంట్ డాక్టర్ వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొన్ననే గౌరవ మంత్రివర్యులు వారు నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గౌరవనీయులు హరీష్ రావు గారు ఒక 100 పడకల ఐసీయూ కూడా ఇప్పుడే ఇనాగ్రేషన్ చేయడం, ఈ డాక్టర్లు ఎక్స్పర్ట్స్ మరి ఒక ప్రత్యేకమైన నిష్ఠతో పనిచేస్తున్నట్టు మన కోవిడ్లో కూడా చాలా ప్రూవ్ అయింది. ప్రైవేట్ హాస్పిటల్ నీటుగా అంతకంటే ఎక్కువ మనసు పెట్టి వాళ్ళ జీవితాలను పడంగా పెట్టి ఆ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులను నేరుగా కలిసి ధాన్యం విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్జాలబావి, తిప్పర్తి, శెట్టిపాలెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం రాశుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ పర్యటనలో అక్కడక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడేం మాట్లాడుతుందో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి వరి వేసుకోవద్దంటాడు, ఒకసారి సన్నబోట్లు వేయాలంటాడు, ఒకసారి పత్తి వేయద్దంటాడు, ఒకసారి మక్కలు వేయద్దంటాడు. ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా, ఒక ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. బాధ్యతను మరిచి ఏది పడితే అది మాట్లాడి రైతుల లోపల, సామాన్య ప్రజల లోపల, పేద ప్రజల లోపల అయోమయం సృష్టించి ఉన్న సమస్యలను పరిష్కరించే దమ్ము లేక, ఆ సోయి లేక తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని ఈరోజు ఎండగట్టడానికే భారతీయ జనతా పార్టీ ఈ నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఒక భరోసా నింపే ప్రయత్నం చేయడానికి ఈరోజు బయలుదేరడం జరిగింది. స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గతంలో పండిన ప్రతి గింజ నేనే కొంటానన్నాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా. కేంద్రం పెత్తనమేంది అన్నాడు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వద్దు, అవసరం కొనుగోలు కేంద్రాలు పనిచేసి కొనుగోలు కేంద్రాలు వద్దే వద్దు, కళ్ళాలోకే ట్రాక్టర్లు వస్తాయి, కళ్ళాలోకి అధికారులు వస్తారు, అక్కడనే కాంట పెడతాం, అక్కడనే చూపుతాం, 48 గంటల లోపల మీ అకౌంట్లో పైసలు పడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ నువ్వు కళ్ళాల్లోకి ట్రాక్టర్లు వద్దు, 48 గంటలు వద్దు, కనీసము కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంటను కొంట చాలు, వెంటనే కొంట చాలు చెప్పి రైతాంగం ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని కరీంనగర్ అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గరీమా అగర్వాల్ మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు అన్ని రంగాల్లో ముందుండి వారి హక్కులను సంపూర్ణంగా పొందాలని సూచించారు. బాలబాలికల మధ్య విభేదాలు చూపించకుండా తల్లిదండ్రులు ఇద్దరినీ సమానంగా చూడాలని తెలిపారు. పిల్లలు చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందేలా చూడాలని కోరారు. బాలబాలికల్లో నిగూఢీకృతంగా దాగి ఉన్న శక్తిని వెలికితీసి ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. అనంతరం బాలల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి అదనపు కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారాణి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ మనందరిపైన ఉందని అన్నారు. ఇక్కడే స్టడీ చేస్తున్నారు, చదువుతున్నారు. కొంతమంది పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్లో చదువుతున్నారు. నౌ వెన్ యూ పాస్ యువర్ స్కూల్, యూ స్టార్ట్ యువర్ కాలేజ్, యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ కెరియర్లో వేరే వేరే ఆప్షన్స్ ఉంటుంది. మన అందరికీ ఇక్కడే ఉన్నాము. వి ఆల్ ఆర్ లోకల్ పీపుల్. We all did our schooling from, they all did their schooling from Karimnagar. అప్పుడు కూడా మంచి సీట్ వచ్చింది, మంచి జాబ్ చేస్తున్నారు. So if they can all do it, you can also do it. So with this, I would just, at the end, I would like all of you to repeat with me. Number 1 is, I can do it. Please repeat with me. I can do it. I will do it. నేను చేయవచ్చు, నేను చేస్తాను. వెరీ గుడ్. విత్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో గిరిజనులదే కీలక పాత్ర. జనజాతీయ గౌరవ్ దివస్ సమ్మేళనంలో ప్రధాని మోదీ వెల్లడి. దేశ సంస్కృతిని విస్తృతపరుస్తున్న భారతీయ రైల్వేలు రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను జాతికి అంకితం చేస్తున్న ప్రధాని. కేంద్ర నిధులతో రామ్జీ గోండు స్మారక మ్యూజియం, బిర్సా ముండా జయంతి సభలో మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. సిద్దిపేట కలెక్టర్ రాజీనామా ఆమోదించిన ప్రభుత్వం. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమవుతానన్న వెంకట్రామరెడ్డి.